స్కూల్లో బుద్ధిగా కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కారు. బస్సులు, బైకులు, కార్లు ఆపేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని తమకు న్యాయం కావాలంటూ నినదించారు. అసలు చిన్నారులకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది? రోడ్డెక్కిన విద్యార్థుల కష్టాలేంటి? బడిలో చదువుకోవాల్సిన ఈ పిల్లలు ఇలా రోడ్డెక్కారు. కార్లను ముందుకు కదలనీయలేదు, బైకుల్ని కూడా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు ఈ విద్యార్థులకు ఎందుకింత కోపం వచ్చింది? అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం నుండి చిన్న ముస్టూరు ఏపీ మోడల్ స్కూల్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విద్యార్థుల ఆందోళన ఇది. ఉరవకొండ పట్టణం నుండి ప్రతిరోజు ఉదయం 120 మందికి పైగా విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ముస్టూరు ఏపీ ఆదర్శ పాఠశాలకు వెళ్తూ ఉంటారు. 60 మంది ప్రయాణించాల్సిన బస్సులో 100 మందికి పైగా ఎక్కుతున్నారు. ఇలా కిక్కిరిసి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో ఏమైనా జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం మోడల్ స్కూల్లో చేర్పించిన పిల్లల్ని ఉదయాన బస్సు ఒకటి పెడుతున్నారు, సాయంకాలము లేడీస్ కోటి జెంట్స్ కోటి అని పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగుంటుంది అనుకున్నాం, పోయి వచ్చేదానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం గడుస్తున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇలా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అదనంగా మరో బస్సు కేటాయించాలంటూ ఆందోళన చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లో చదివే డబ్బున్న పిల్లలు ఆ స్కూల్ బస్సుల్లో వెళ్తూ ఉంటారు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేదలు మాత్రం ఇలా ఆర్టీసీపైనే ఆధారపడుతున్నారు. అధికారులు మాత్రం పిల్లల కష్టాల్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఒకసారి ఎత్తులో అలాగే పిల్లోడు ముస్టూరులో పడి ఒకసారి ఎమ్మకు బయటకు వచ్చింది. మాకు చాలా ప్రాబ్లం అయితే ఇంకో బస్ కావాలి. బాయ్స్ ఇక్కడ అంతా నిలబడతారు, గర్ల్స్ మీద పడతారు. ముస్టూరులో అయితే సరిగ్గా రోడ్డు కానీ లేదు, నిలబడే మీద వచ్చి పడతారు. అందుకే కిందికి పడతారు. ఇంకా కొంతమంది అయితే చాలా మంది డోర్లో నిలబడతారు. 150 పైన ఉంటారు ఫస్ట్ బస్ లో. అది కాక ముస్టూరులో అందరు డోర్లో నిలబడతారు, కిందికి పడతారు. మాకు సెకండ్ బస్ డిఓ మేడం వచ్చి మా బస్సులోకి వచ్చినా కూడా 2 బస్సెస్ వదలమంటే వదలలేదు. ఆగస్టు 15 నుండి మహిళలందరికీ ఉచిత బస్సు అంటున్నారు. ఆక్యుపెన్సీ మరింత పెరుగుతుందని అంచనాలు కడుతున్నారు. అదే కనుక జరిగితే ఇప్పటికే బస్సు లేక ఇబ్బంది పడుతున్న ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనంతపురం బస్సులో కొంతమంది ఎక్కండి, 7:30కి బస్సు పోతుంది, దాంట్లో ముందునే మీరు రాండి అంటున్నారు. పిల్లలు ట్యూషన్ పోయి వచ్చి రెడీ అయ్యేదానికి దానికి సమాధానం చెప్తే మాకు సంబంధం లేదు. 10 నిమిషాలకు బస్సు అనంతపురం బస్సు ఆడ ఎక్కి దిగండి, మేము అలాగంటే ఆడే 3 రోజులు తిప్పుతామంటున్నారు. కానీ ఇక్కడి నుంచి మాత్రము 2 బస్సులు పెట్టేక అనుకూలం కాదని మేడం చెప్తాంది. సాక్షాత్తు మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గంలో విద్యార్థులు ఇలా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. జరగరాని ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని విద్యార్థులకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు పేరెంట్స్.